వెల్కమ్ బ్యాక్. ఏపీలోని 13,326 పంచాయతీల్లో రేపు గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. ఒకే రోజు ఇంత పెద్ద స్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల నిధులతో 87 రకాల పనులను గ్రామాల్లో చేపట్టబోతున్నారు. మొత్తం 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే ప్రణాళికను అమలు చేయబోతున్నారు. గ్రామ సభ అంటే తూతూ మంత్రంగా చేయకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళికను రూపొందించబోతున్నారు. గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి.